చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిపై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత పులివర్తి నాని. తనపై అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. దాడి చేయించింది చెవిరెడ్డి మనుషులేనని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. తానే దాడి చేసి ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు, తిరిగి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళా వీల్ చైర్ వచ్చింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు. తుమ్మలగుంట అపరిచితుడు 395కి సంబంధించిన బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల. ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు. ఇతను వాడుకొని వదిలేస్తాడు, ఈ 5 సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు, మనల్ని కాపాడడాన్ని ఎక్కడ కానీ చేయలే. అందరూ ప్రజాస్వామ్యం చేశారు. వైసీపీ నాయకులకు మీకు ద్వారా మీ మీడియా ద్వారా వాడుకొని చేతులు దండం పెడుతున్నా. ఈసారి ప్రజాస్వామ్యాన్ని అందరూ రక్షించాం, తెలుగుదేశం రక్షించాం, వైసీపీ వాళ్ళు కూడా. సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి బాగోతం కూడా తొందరలో పెడతా. విత్ ఎన్ని ఎకరాలు కొన్నావు, ఏ ఎకరాలో తుడాకు సంబంధించిన రోడ్లు వేసావు, ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు, ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడాలు లేట్లు తీసుకుని అన్నీ ఉంది సాక్ష్యాలు నాయన భాస్కర్ రెడ్డి గారు, మీకు ఇస్తా అన్నీ. దాంట్లో ఏం పడొద్దండి, మీరు ఏం తొందరపడాల్సిన పనిలే. నువ్వు 13వ తారీఖు నుంచి ప్రజలు రెచ్చగొడతానే ఉన్నావు. అయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఓర్పు సహనంతో ఉన్నారు. తట్టుకోలేకుండా ఓడిపోతామన్న భయంతో నీ ఏజెంట్లను కూడా సంతకాలు పెట్టకుండా రమ్మన్నావు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధిగాంచింది. ఆ మహిళా యూనివర్సిటీలో నా పైన దాడి చేయించావు. మహిళా యూనివర్సిటీలో మహిళల దగ్గర మధ్య దాడి చేయించావు. నీకు పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా? నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి. ఊర్లో వదిలేసి నీలాగా పక్క ఊరు ఒంగోలుపై నిలబడకూడదు. పాపం అమాయకు తెలియని కుమారుని నించోబెట్టావు నువ్వు ఎమ్మెల్యేగా. ఒంగోలు పోకుండా నాపై నువ్వు నిలబడి ఉండాలి. 5 సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతే నిన్ను ఈరోజు ఓడిస్తా ఉంది. నన్ను హత్యా ప్రయత్నం చేసే దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. నన్ను చంపాలనే దానికి పాత్ర ఉంది. అదేవిధంగా మాకు కాలు ఇరిగిన దానికి మేము కాలు ఇరిగిన దానికి ఉంది. నీలాగా మేము డ్రామాలు ఆడలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు, మేము అపరిచితుడు కాదు. ఈ రోజు ఏ మాట పైన ఉన్నానో 5 ఏళ్ళ తర్వాత ఇదే మాట పైన ఉంటా. ఎవరైతే నేను ఓటింగ్ వేసుకుని తుమ్మలగుంటలు అన్నాడు కదా, మాకు ఎవరెవరు 7 బూతులు ఏజెంట్లు కూర్చున్న వాళ్ళందరినీ, నీ తమ్ముడు రఘునాథ్ రెడ్డి, నీ చిన్నాయన జయచంద్రారెడ్డి గారు, ఇంకో చిన్నాయన రామచంద్రారెడ్డి గారు, నీ కుటుంబ సభ్యులందరూ బెదిరించింది నిజమా కాదా? సాయంత్రం 5 గంటల నుంచి 7 బూతుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలని 200 మంది నువ్వు బయట కాసుకుని నిజం కాదా? పోలీస్ అధికారులు ఉంది, అక్కడున్న అటువంటి వీడియోల సాక్ష్యం. నేను నీతి నిజాయితీ అన్నావు. నీ తుమ్మలగుంటుండే వాళ్ళే చంపాలనుకున్నాను. వాళ్ళు కూడా గత ఎలక్షన్లు నీకు సాయం చేసిన వాళ్ళే, గత ఎలక్షన్లు నీతో ఉన్నోళ్ళే. నువ్వు ప్రవర్తించిన తీరు, నువ్వు నడుచుకున్న తీరు, నువ్వు వాళ్ళని ఏ విధంగా వేధించావు తట్టుకోలేకుండా మాకు వచ్చారు.